తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టును 2 భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా రెండోది పోలవరం నుంచి చేపట్టేది. ఈ ప్రక్రియలో భాగంగా 2 కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. 1. 88 టీఎంసీలతో తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి. దానికి బదులుగా 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియజేయాలని కేంద్రం షరతు పెట్టింది. ఇందుకు 2 రాష్ట్రాలు సూత్రప్రాయం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవి కార్యరూపం దాల్చితే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కేంద్ర జలవనరుల సంఘం వద్ద పెండింగ్ లో ఉంది. 90 టీఎంసీలతో డీపీఆర్ సమర్పించగా నీటి కేటాయింపులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే వాటా కాగా మరో 45 టీఎంసీలు తెలంగాణలో మైనర్ ఇరిగేషన్లో చేసిన పొదుపు ఖాతాలోనివి. ఈ పథకానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తుంది. ఆ రాష్ట్ర సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి జల వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తితోనే పాలమూరు రంగారెడ్డికి ఆమోదం తెలపాలని ఏపీ సీఎం చంద్రబాబును సిఆర్ పాటిల్ ప్రత్యేకంగా కోరారు. పాలమూరుకు ఆమోదం తెలపడానికి చంద్రబాబు అంగీకారం వ్యక్తం చేశారని, అదే సమయంలో పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలిపేలా చూడాలని ఆయన కోరారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే కృష్ణా డెల్టాకు తరలించి 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు మేరకు దక్కే 45 టీఎంసీలతో పాటు గోదావరి కావేరీ అనుసంధానంలో తెలంగాణకు వాటాగా ఇవ్వదలుచుకున్న 43 టీఎంసీలు కలుపుకొని 88 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆమోదం తెలపాలి. ఇక అలాగే సమ్మక్క సాగర్లో తెలంగాణ తన వాటా 47 టీఎంసీలు వదులుకోవాలి. గోదావరి కావేరీ అనుసంధానంలో ఏపీ వాటాగా లభించే 45 టీఎంసీలు, కర్ణాటక వాటా 16 టీఎంసీలు, గోదావరిలో ఏ రాష్ట్రము వినియోగించుకుని వాటా కింద 15 టీఎంసీలు, జీసీ లింకులో తమిళనాడు వాటా 44 టీఎంసీలు కలుపుకొని 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టడానికి తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా హాజరయ్యారు. కేంద్రం ప్రతిపాదనలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, మలి దశలో అపెక్స్ కౌన్సిల్లో ఒప్పందం జరిగే అవకాశం ఉంది. నీటి లభ్యత ఉన్న చోటు నుంచి జలాలు తీసుకువెళ్లి కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించాలి అనే లక్ష్యంతో 1980లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా హిమాలయన్ కాంపోనెంట్ నుంచి పెనిన్సులర్ కాంపోనెంట్ ని నీటిని తరలించే ప్రతిపాదన వచ్చింది. ఇదే క్రమంలో మహానది గోదావరి అనుసంధానం కూడా తెరమీదకి తెచ్చారు. ఈ పథకంలో కాటన్ బ్యారేజీ ఎగువన 230 టీఎంసీలు తెచ్చి వేయాలి అనేది ప్రతిపాదన. ఇదే క్రమంలో గోదావరిలో 500 టీఎంసీల మిగులు జలాలకు సంబంధించి ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తో పాటు మరో 4 అనుసంధాన ప్రతిపాదనలు తెరమీదకి తీసుకొచ్చారు. ఇక 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలు గోదావరిలో ఒక్క చుక్క కూడా మిగులు జలాలు లేవని వాదించడంతో ఈ ప్రతిపాదనలన్నీ పక్కన పెట్టారు. ఆ తర్వాత గోదావరిలో ఛత్తీస్గఢ్ మరో 50 ఏళ్లైనా వాడుకోని వాటాతో గోదావరి కావేరీ అనుసంధానం తొలి దశను ప్రతిపాదించారు.